హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టెన్స్కి సంబంధించి తెలుసుకుందాం. టెన్స్కి సంబంధించి సింపుల్గా ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్నది చెప్తా. ఐ ఈట్ అంటే నేను తింటాను. ఐ ఈట్ అంటే నేను తింటాను. నెక్స్ట్ ఐ ఈట్ అంటే నేను తిన్నాను. నెక్స్ట్ ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను. ఐ ఈట్ అంటే నేను ఇప్పుడే తింటానని అర్థం. ఐ విల్ ఈట్ అంటే నేను రేపు లేదా ఎల్లుండి తింటానని అర్థం. అట్లా ఆ విధంగా ఉంటాయి టెన్స్ అని. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినబోతున్నాను. ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినబోతున్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ అంటే నేను మంచినీళ్ళు తాగుతున్నాను. నేను మంచినీళ్ళు తాగుతున్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో టు తిరుపతి టుమారో అంటే నేను రేపు తిరుపతికి వెళ్తాను. నేను రేపు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాను అని చెప్తున్నాం అన్నమాట ఇంగ్లీష్లో. అదేవిధంగా ఐ డూ అంటే నేను చేస్తాను. ఐ డూ అంటే నేను చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని మీకు ఇట్లా అర్థమైందా చూడండి. ఈట్ అంటే ఇది వెర్బ్ 1, ఈట్ అంటే వెర్బ్ 2, వెర్బ్ 3 మీకు ఈటెన్ వస్తుంది, వెర్బ్ 4 ఈటింగ్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ గో, గోయింగ్ ఇలాంటివి వచ్చాయి. గో వెర్బ్ 1, వెంట్ వెర్బ్ 2, గాన్ వెర్బ్ 3, గోయింగ్ టు వెర్బ్ 4. సో ఇట్లా ఈ విధంగా మనకు సెంటెన్స్ అనేది ఫార్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇది చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది కూడా చాలా సులభతరంగా రావడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.